ఏంట్రా మే 13 ఆఫీస్కి సెలవు కాబట్టి పార్టీ చేసుకుందామా? ఒరే వెధవా, సెలవు ఇచ్చింది పార్టీ చేసుకోవడానికి కాదు, ఓటు వేయడానికి. నోరు మూసుకొని ఫ్యామిలీతో కలిసి ఆ రోజు ఓటేసిరా. ఉంటా. తాతయ్య. హాయ్ ఆరుష్. తాతయ్య రేపు నా బర్త్డే. అవునా? సూపర్. అయితే నీ బర్త్డేకి బంగారు చైన్ కావాలనా, బంగారు బ్రాస్లెట్ కావాలనా? బంగారం లాంటి నీ ఓటు కావాలి. ఓటా? అవును తాతయ్య, మనందరం సైకిల్ కి ఓటేస్తే మన భవిష్యత్తు బంగారం అవుతుందని మా టీచర్ చెప్పింది. మీ టీచర్ చెప్పిందా? అవును, మన ఫ్యామిలీ అంతా సైకిల్ కి ఓటేద్దాం. అదే మీరు నాకు ఇచ్చే బర్త్డే గిఫ్ట్. నువ్వు సూపర్ రా ఆరుష్. మీ పెద్దలందరూ సైకిల్ కి ఓటేయండి, మాకు బంగారు భవిష్యత్తు ఇవ్వండి. జై జనసేన. కరెంటు బిల్ సార్. కరెంటు బిల్లా? గతంలో 500 వచ్చిన కరెంటు బిల్లు 5000. ఏంటి, నేను ఎక్కడున్నాను ఇప్పుడు? మీ ఇంట్లోనే ఉన్నావురా? మా ఇంట్లో ఉన్నానా? నీకేం ఫిట్స్ వచ్చాయా? ఫిట్స్ కాదురా, కరెంటు బిల్లు వచ్చింది చూడు. కరెంట్ బిల్లా? ఒరే, కరెంట్ బిల్లు వస్తే కరెంట్ షాక్ కాకి పిల్లగా అయిపోయావంటరా? ఈ బిల్లు చూస్తే, ఈ కరెంటు బిల్లు చూస్తే నేనే కాదు నువ్వు అవుతావు కోతి పిల్లల. చూడు ఈ బిల్లు. 500 బిల్లు 5000 వచ్చిందా? అయ్యా బాబోయ్, ఈ కరెంట్ బిల్లు చూస్తే నాకు పడుతున్నాయి చెమట్లో. ఉండరా, ఫ్యాన్ వేస్తాను. ఒరే ఆపరా ఫ్యాన్. ఇప్పటికే కరెంటు బిల్లు తడిసి మోపడైంది మాకు. కరెంటు బిల్లు గట్లకి చస్తున్నాం. ఆపరా ఫ్యాన్. ఆపు 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 ఫ్యాన్ ఆపు. ఆపరా ఫ్యాన్ ఆపు. ఏయ్, ఆపాల్సింది ఈ ఫ్యాన్ కాదురా, ఆ ఫ్యాను. జై జనసేన. ముఖ్యమంత్రి గారిని, ప్రధానమంత్రి గారిని మనమే అభినందనలు చెప్పాలని, తొలిసారి ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వన్ మెన్ ఆర్మీగా పూర్తిగా ప్రయత్నం చేసినటువంటి మురళీ గారికి అభినందనలు తెలియజేస్తూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చేసిన మిత్రులందరికీ ధన్యవాదాలు. కళాకారులకి పార్టీతో సంబంధం లేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కళాకారులకు ఒక వైభవం జరిగింది. ప్రభుత్వ కార్యక్రమాలు కావచ్చు, ప్రైవేట్ కార్యక్రమాలు కావచ్చు, మరి ఎలాంటి కార్యక్రమాలకైనా కూడా గతంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కళాకారులందరికీ కొన్ని వందల ప్రోగ్రాంలు ఇచ్చిన ఇక్కడ అందరూ కళాకారులు అందరూ పార్టిసిపేట్ చేశారు. కొన్ని లక్షలు కూడా సంపాదించుకున్నారు. ముఖ్యంగా మన కళాకారులకి ఈ అవకాశాలకి చిన్న కృతజ్ఞతగా ఈరోజు మనం ఇక్కడ చిన్న కేక్ కటింగ్, మన కళాకారుల ద్వారా కేక్ కటింగ్ చేయడం అనేది ఆయన ఒక మంచి శుభాకాంక్ష తెలియజేస్తూ మనం ఈ కార్యక్రమం నిర్వహించాం. ఈ కార్యక్రమం చేసిన మన కళాకారులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు యొక్క సమర్థత. 3 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసి మరి ఎంతో ప్రగతిని మన రాష్ట్రానికి అందించారు. సుదీర్ఘమైన అనుభవం ఉంది. మరి ఆయన అనుభవాన్ని గమనించి ఆయన పరిపాలన గుర్తు చేసుకొని ఈరోజు ఆంధ్రదేశం ప్రజలందరూ ఎంత మెజారిటీ ఇచ్చారంటే అంత మెజారిటీతో ఈరోజు ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆహ్వానించడం జరిగింది. ఇప్పుడు మనకు ఒక సువర్ణ అవకాశం ఏంటంటే ఈరోజు కేంద్రంలో ఉండే పరిస్థితి మనందరికీ తెలుసు. కాంగ్రెస్ కూడా, ఆ కూటమి కూడా దాదాపు పక్కనే ఉంది. ప్రతిపక్షం అనేది కంపల్సరీగా ఉండాలి.
ప్రతి ప్రభుత్వంలో ప్రతిపక్షం లేకపోతే వాళ్ళ అధికార పక్షం వాళ్ళు కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. అలాంటిది కేంద్రంలో కొన్నిసారి కాంగ్రెస్ కూటమి చాలా తక్కువ మెజార్టీతో ఉండేది. ఈసారి పోటాపోటీగా మనకు ముందు నిలబడి ఉంది. ఈ సందర్భంలో మోడీ గారు కూడా కొంత అన్ని పక్షాలు కలుపుకొని ముందుకు పోవడానికి అవకాశం ఉంది. దానికి మన చంద్రబాబు గారిని ఎన్డీఏ కన్వీనర్ కూడా చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. చేస్తే మనకేంటి లాభం? మన రాష్ట్రానికి ముఖ్యమైన లాభం అది. ఎందుకంటే మన అవసరం వాళ్ళకి కనిపిస్తే మనకు రాష్ట్రానికి రావాల్సిన ఎన్నో ఉన్నాయి. ప్రత్యేక హోదా ఉంది, రైల్వే జోన్ ఉంది, మరి పోలవరం పూర్తి చేసుకున్న అవసరం ఉంది, అమరావతిని మళ్ళీ కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటికీ మనకి వాళ్ళ నిధులు ఇవ్వాలా, వాళ్ళ సహకారం ఉంటే కానీ రాష్ట్రం ముందుకు పోదు. గతంలో ఆ ప్రభుత్వం కొద్దిగా మెత్తగా వ్యవహరించడం వల్ల ఏమీ సాధించుకోలేకపోయింది. కానీ ఈసారి చంద్రబాబు యొక్క అవసరం కేంద్రంలో ఉంది కాబట్టి ఆయన ఇప్పుడు డిమాండ్ చేయొచ్చు, నా రాష్ట్రానికి ఏమి ఇస్తాం అని డిమాండ్ చేసి ప్రధానమంత్రిని అడిగే అవకాశం ఉంది. కేంద్రంతో మనం సహకారం తీసుకొని మన రాష్ట్ర ప్రగతికి, మన రాష్ట్ర ప్రజల శాంతి భద్రతలు, మన రాష్ట్ర ప్రజల సుఖశాంతులతో ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారికి కేవలం ఈ రాష్ట్రమే కాకుండా సెంట్రల్లో కూడా మంచి అధికార బలం వచ్చింది కాబట్టి ఆయనకి మనం శుభాకాంక్షలు తెలియాల్సిన బాధ్యత మన కళాకారులుగా, మన పెద్దలుగా ఉంది. కాబట్టి ఈరోజు మీ అందరూ మన ఆహ్వానానికి మంచి ఇచ్చిన మీకు, వేదిక ఉన్న పెద్దలకి, ముఖ్యంగా సేనన్న ఆయన ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా కాదనకుండా ఆయన వస్తాడు. ఆయన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే జయప్రకాష్ గారు, వారు ఏ కార్యక్రమంలో ఉన్నా కూడా దానికి అనుకుండి సహకారం వారికి, మా నాగేంద్ర కళాకారుడుగా ఆయనకి అభినందనలు. రాయపు గారి గురించి మీ అందరికీ చెప్పలేదు. ఇది చేసిన సుందరామరెడ్డి గారు కావచ్చు, మన మధు గారు కావచ్చు, వంశీ ఆనంద్ అన్న, అదేవిధంగా సేగురాము, మా మ్యాజిక్ రాయలు, అదేవిధంగా సిరాజ్ భాయ్, ఆయన సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్, డిస్ట్రిబ్యూటరు, నిజంగా మనం పిలవకపోయినా కూడా వచ్చి మన కార్యక్రమం పాల్పంచుకున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా చింతా ప్రసాద్ బాబు గారు, సంకీర్తన కళా సమితి కార్యదర్శి, వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా పరందామయ్య, ఆయన కూడా ధన్యవాదాలు. మా సింగర్ రామచంద్రయ్య, వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా ముఖ్యంగా మహేష్ బాబు ఇక్కడ సూపర్ స్టార్గా వ్యవహరిస్తుంటారు సుపారం పక్కన, సఫీబాయి, పెద్దలు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మా సుబ్బారావుకి ధన్యవాదాలు. ప్రతి కార్యక్రమానికి మనం ఎక్కడికెక్కడికి వెళ్ళాలి. ఇలా చిన్న చిన్న కార్యక్రమానికి మనం టౌన్ హాల్లో అన్ని బుక్ చేసుకోలేము, ఫంక్షన్ హాల్ బుక్ చేయలేము. మరి దానికి ఆయన సహకారం, పూర్తి సహకారం 100% ఆయనకే ఈ ఖ్యాతి దక్కింది. మనం ఏంటంటే ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం అందరికీ, కానీ దానికి కర్త కర్మ క్రియ మన కర్మ అంతా ఆయనే. కాబట్టి సుబ్బారావు గారికి అభినందన తెలియజేద్దాం. మరి ముఖ్యంగా ఇక్కడ మనకి అవకాశం ఇచ్చిన మన క్యాంటీన్ యాజమాన్యాన్ని కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రముఖ వ్యక్తి, గాయకులు, గాన గంధర్వుడైనటువంటి శ్రీ పాటూరు శ్రీనివాసరావు గారిని వేదికపై వచ్చి కూర్చోవలసిందిగా మనం కోరుతున్నాం. చాలా సంతోషమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీకు అందరికీ నేను ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. కార్యక్రమం అటువంటిది, మనం అందరం సంతోషించి కలిసిమెలిసి సంతోషించి కృతజ్ఞతలు తెలియజేయాలి మన కాబోయే ముఖ్యమంత్రి గారికి. వారు 3 సార్లు మన పరిపాలనా వ్యవస్థను చూసాం మనం. ఇది 4వసారి పీఠాన్ని అధిష్ఠించబోతున్నటువంటిది. చాలా సంతోషం అండి. ప్రజానీకం యావత్తూ కదిలింది ఒకే ఒక్క ఉద్దేశంతో. ఎవరైతే మనకు అందుబాటులో ఉండి మనల్ని సరిగ్గా అర్థం చేసుకునేటువంటి పరిపాలన సాగిస్తారో వాళ్ళు ఉండడం మంచిది, సంతోషం అనేది అపోహ ఉంది. ఈరోజు ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు పరిపాలన మనం చూసాం ఎలా ఉంటుందో. ప్రత్యేకించి వారు కళాకారులను బాగా చారదీశారండి. చాలామందికి వృత్తి కల్పించినటువంటి కూడా అటువంటి పరిస్థితి కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క రాకను మనం సంతోషంగా ఆహ్వానిస్తున్నాము. వారి యొక్క పరిపాలన మళ్ళా మనం చూడబోతున్నాం. చాలా సంతోషం. అందరికీ కృతజ్ఞతలు. ఇందిరాగాంధీ గారు, ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి పథకాలు అనేటివి ఎవరు ఇవ్వలేదు. కానీ వాళ్ళిద్దరిని కూడా ఓడగొట్టిన దేశం ఇది. కారణం ఏంటంటే ఒకటే, భారతీయులు ఏదైనా భరిస్తారు, తిండి లేకున్నా భరిస్తారు, బట్టలు లేకున్నా భరిస్తారు, కానీ స్వతంత్రం లేకుంటే భరించరు, నిరంకుశత్వాన్ని ఎదిరిస్తారు. ఆ రోజున రామారావు గారు 205 సీట్లు గెలిచి తన అధికారం ఎక్కువగా ఆలోచించుకొని ఒక కలం పోటుతో 35 మంత్రుల్ని తొలగించడంతో తన ఓటమి పాలయ్యాడు.
ఇందిరాగాంధీ గారు అత్యవసర పరిస్థితి పెట్టి ఆమె ఓటమి పాలైంది. సరే, పెను మార్పులు వచ్చినాయి. కేంద్రంలో కూడా ఈరోజు ఒక విచిత్రమైన సంఘటన వచ్చింది. గతంలో 10 సంవత్సరాలు లేనటువంటి అవకాశం ఈరోజు బీజేపీకి సీట్లు తగ్గినాయి. ఈ అవకాశాన్ని బహుశా చంద్రబాబు నాయుడు గారు సద్వినియోగం చేసుకుంటాడు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా వస్తుంది. కాబట్టి గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ బడుగు బలహీన వర్గాలకు మేలు చేస్తూ ముందుకు సాగాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై జనసేన.